యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఇదే మనకి శనివారం ఏమైంది ఉండదు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, అంతే. మధ్యలో ఇదంతా గాలి కుదిలేస్తాం అనమాట. అసలు విషయం అంతా కూడా అక్కడే ఉన్నది. సరే, అసలు వర్తమానంలోకి ఇప్పుడు వెళ్తున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారు నరకానికి వెళ్ళాడు. ఒప్పుకుంటారా? నమ్మదగిందేనా? సత్యమేనా? అక్కడ ఎటువంటి వేదనలు అనిపించాడు, ఎటువంటి కేకలు వేశాడు, ఎటువంటి ప్రార్థన చేశాడు, ఇవన్నీ విన్నారు కదా. అయిపోయింది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నరకంలో, పాతాళంలో, భూగర్భంలో పలికిన 7 మాటలు. శిలువలో పలికిన 7 మాటలు అయితే విన్నాం, కానీ ఈ నరకంలో పలికిన 7 మాటలు ఏంటి? కొత్తగా ఉంది కదా, రాసుకోండి మరి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నరకంలో పలికినటువంటి 7 మాటలు చూద్దాం. ఎవరు చెప్పారు ఈ మాటలు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం మనం చూసినట్లయితే, ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆమేన్. మొదటి మాట రాసుకోండి. అపోస్తుల కార్యం 2:25లో మొదటి మాట, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? చెప్పాలి. అపోదు కదా, యేసుప్రభువే వారే మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? నరకంలోంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను ఎల్లప్పుడూ, చెప్పాలి, అక్కడ ఉన్నదే చెప్పండి అమ్మా. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆమేన్. నేను ఒకసారి డిగ్రీ కాలేజీలోకి వెళ్ళి బోర్డు మీద ఒక కొటేషన్ రాసిందనమాట. ఏమనంటే, చిగురుటాగుల పసిడి బుగ్గల నీ పలకరింపు కోసం నా ఒళ్ళంతా కళ్ళు ఎదురు చూస్తున్నాయని రాసింది. ఏమన్నా అర్థమైందా? అర్థమవుతుంది. అంటే కవిత్వం అలా ఉంటుంది అనమాట. చిగురుటాకులు ఉండవు, పసిడి బుగ్గలు ఉండవు ఎక్కడాకన్నా, అలా అనిపిస్తుంది. అప్పుడు కాళ్ళు చాలా పెద్ద వయసు వచ్చేసి ఉంటుంది అనమాట. అంటే నువ్వు మాట్లాడితే వినాలని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ఉక్కు కన్ను కాదు, నా ఒళ్ళంతా కళ్ళు, అంటే అంతగా ఎదురు చూస్తున్నానని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే. ఎక్కడి నుంచి మాట్లాడుతుంది ఈ మాట? నరకంలోంచి. నరకంలో ఎవరికైనా ప్రభు కనిపిస్తాడా? అస్సలే బ్రదర్, అసలు జీవితం ఏం అర్థం అవ్వట్లేదు బ్రదర్. బ్లైండ్ ఏమైపోయిందంట, బ్లాంక్ అయిపోయిందంట కదా. మీలో చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, బ్రదర్ ఇంకేం అర్థం అవ్వట్లేదు, బ్లాంక్ అయిపోయింది అంతా కూడా. సడన్గా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, ఏదేదో చెప్తుంటారు. అలాగే ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు? మరణకరమైన వేదనలు అనుభవిస్తూ పాతాళంలో ఉండి ఏం చెప్తాడంట? ప్రభువుని నేను చూస్తూ ఉన్నాను, నేను ఎల్లప్పుడూ. ఆమేన్. కాడు పాతాళంలో ఏం చేస్తున్నాడు? 3 రాత్రులు 3 పగళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యోనా చేప గర్భంలో ఎలాగైతే ఉన్నాడో యేసయ్య కూడా అలాగే పాతాళం నుండి 3 రాత్రులు 3 పగళ్ళు మొరపెడుతూ ఉన్నాడు. ఆ పాతాళం నుంచి పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే. ఆమేన్. పాతాళం లాంటి సమస్యలు నీకున్నా, మరణకరమైన వేదనలు కూడా నువ్వు వెళ్తున్నా, దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నా, నీ దృష్టి ఎక్కడ ఉండాలంట? ప్రభు మీద ఉండాలి, ప్రభు వైపే ఉండాలి. అది చక్కటి మాదిరించి మనకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మీరు మరణకరమైనటువంటి వేదన గుండా మీరు వెళ్తున్నట్లయితే, పాతాళం లాంటి సమస్యలు మీరు ఉన్నారేమో, పాతాళం లాంటి ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయేమో, ఇక ఈ సమస్య నుంచి బయటికి రాలేను అనేటువంటి బంధకాల్లో నువ్వు చిక్కుకున్నావేమో. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? సమస్య వైపు చూడొద్దు. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం ఎంత ఉప్పొంగింది తెలుసా? నా బోధ ఇదే. సమస్యను చూడొద్దు, సమస్యను మాట్లాడొద్దు, సమస్యను పలకొద్దు, సమస్య గురించి ఆలోచించొద్దు. పాతాళంలోనంట అనేక మందిని నిందిస్తున్నారంట, అనేక మంది దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారంట. ఏం చెప్పావు నువ్వు? నీతిగా జీవించాలి, పరలోక రాజ్యం ఇలాగా అలాగా, దేవుని రాజ్యం ఎట్లాగట్లా అని బోధించావు కదా, స్వస్థత లేచి అద్భుతాలు చేసావు కదా, ఏమైంది అని చెప్పి అందరు నిందిస్తుంటే, అందరు ఎగతాళి చేస్తుండే, ఏది వినటం లేదంట, ఏది పట్టించుకోవట్లేదంట, ఏది లెక్క చేయట్లేదంట యేసయ్య. హల్లెలూయా. అదంతా పక్కన పెట్టి, అమ్మా మీకోసం ఈరోజు నీ మాటలన్నీ కూడా బ్రదర్, అసలు వాళ్ళు అలాంటి మాట్లాడినారు తెలుసా? నాకు ఎందుకు తెలియాలి? నాకు ఎందుకు అంటున్నాను? నేను ఎందుకు తెలుసుకోవాలి? ఆటలు అన్నట్లు నోరు ముయ్యి. ఆమేన్. షట్ డౌన్ చేస్తే ఏమవుతుంది? ఇంకా మాట్లాడుతుందా? మళ్ళీ అందులో ఏమైనా కనపడుతుందా? మరి నువ్వు షట్ డౌన్ చేయట్లేదు ఎందుకని? ఇక్కడ దేవుడు ఏం చేయడు? షట్ యువర్ మౌత్,
సముద్రం లెగిసి పడుతుంటేనంట, గాలి ఎగిరి పడుతుంటేనంట ఏమన్నాడంట? గద్దించాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను టీచర్ని, గందరగోళంగా ఉండేది క్లాసులకి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏం చేసేవాడిని? సిట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ అంటే అంతే, షట్ డౌన్, కూర్చుంటారు, ఇంక మాట్లాడనమాట. అలాగా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిస్థితులు ఎంటర్టైన్ చేయట్లేదు. అప్పుడు ఎందుకు అలాగనంటే వివరించట్లేదు, సంజాయితీ చెప్పట్లేదు. నేను అనేక మంది నిందిస్తారు, ఎగతాళి చేస్తారు, కామెంట్లు చేస్తారు, వీడియోలు చేస్తారు, ట్రోలింగ్ చేస్తారు. అట్లన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. యేసయ్య ఇక్కడ సమాధానం చెప్పట్లేదు, యేసయ్య వాటి గురించి మాట్లాడతలేదు, యేసయ్య వాటి గురించి చూడట్లేదు. ముందుకెళ్ళేవాడిని ముళ్ళు ఎప్పుడు ఆపచాలమంట. ఏంటంటే ముందుకెళ్ళే వాళ్ళని యేసుప్రభు సిలువ మాత్రం కూడా ముళ్ళు గుచ్చుకుంటుంది. కొరనమెడి సినిమా చూస్తారు కదా, తీసి పక్కన పడేసి ముందుకెళ్ళిపోతాడు ఆయన. ముందుకెళ్ళేవాడిని ముళ్ళు ఆపలేవు, ముందుకెళ్ళేవాడిని ముళ్ళు ఎప్పుడు కూడా ఆపలేవు. ఇంకో సామెత ఉంది, మెల్లగా తింటే ముళ్ళునైనా కూడా తినేచ్చంట. ఏంటది? చేపలు తినేటప్పుడు ఏం చేయాలి? మెల్లగా తిన్నారనుకోండి, నేనైతే ముళ్ళుని కూడా నమిలి పడేస్తాను అనమాట, తినేస్తాను, పక్కన పెట్టను. అలాగే మీరేం చేయాలి? ముళ్ళు మిమ్మల్ని ఆపకూడదు, ముందుకెళ్ళిపోవాలి. దేవుడు చూడండి దృష్టి ఎక్కడుంది? దేవుని మీద ఉన్నది. పాతాళంలో ఉన్నా సరే, సమస్యల్లో ఉన్నా సరే, అప్పుల్లో ఉన్నా సరే, రోగంలో ఉన్నా సరే, మరణకరమైన వేదనలు అనిపిస్తున్నా నా దృష్టి నీవే. హల్లెలూయా. యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెడతా. నీవు దేవుని వైపు చూస్తూ పరిగెడితే యెహోవా కొరకు ఎదురు చూస్తారు, నూతన బలం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, గమనించాలి. యోనా వలె చేప కడుపులో ఉన్నాడు కానీ యోనాలాగా ప్రార్థన చేయట్లేదు. ఏంటి నా బ్రతుకేంటి అని అనట్లేదు, నిరీక్షణ లేని వాడిగా మాట్లాడతలేదు. నా దృష్టి దేవుని మీదే. ఆమేన్, ఆమేన్. మీలో ఎంతమంది మరి కనీసం ఈరోజు పొద్దు నుంచి మంచినీళ్ళు తాకుండా ఉన్నారు? ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అసలేని అంటే ఉపవాసం ఉండమని నేను చెప్పట్లేదు. ఈ బాడీ మన మాట వినాలంటే ఏం చేయాలంట తెలుసా? దానికి కావాల్సింది ఇవ్వకూడదు అనమాట. దానికి కావాల్సింది ఇస్తే ఏం చేస్తుంది? మళ్ళీ నిద్ర అంటుంది, మొత్తం అంటుంది, మగత అంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి బాడీని. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోనా లాంటి శ్రమలు దేవుడు అనుభవిస్తున్నాడు. యోనా లాంటి శ్రమలు గుండా వెళ్తున్నాడు, కానీ యోనాలా మొరపెడతలేదు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడనైన యేసు వైపు చూచుచు. హల్లెలూయా. చాలమ్మా. విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. మన దేవుడు విశ్వాస వీరుడు, విశ్వాసానికి కర్త. చూడండి, పాతాళంలో ఉన్నా సరే ఆయన విశ్వాసం ఎక్కడుంది? ప్రభు మీద ఉన్నది. పాతాళంలో ఉన్నా సరే సమస్యను చూడట్లేదు, వేదన చూడట్లేదు, బాధను చూడట్లేదు, దాన్ని వివరించట్లేదు, కానీ ప్రభు వైపు దృష్టిని పెట్టి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళంలో ఉన్నాడు కానీ తండ్రిపై దృష్టి ఉన్నదంటండి దేవుంది. హల్లెలూయా. పాతాళంలో అందరూ కూడా నిందిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, పట్టించుకోలేదు. పాతాళంలో ఎవరికి దేవుడు కనపడ్డావు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు కనపడ్డావు, అంతా కూడా నాకు ఫోన్ చేసి చెప్తారన్నమాట, బ్రదర్ నల్లగా ఏది కళ్ళకు వచ్చింది, లేకపోతే నల్ల మేఘం కళ్ళకు వచ్చింది, ఇంక అయిపోతుంది, జీవితం ముగిసిపోతుంది, ఇంక ఏదేదో కళ్ళగానే ఎత్తుంటారు. మీరు ఊహించేసుకుంటే అదే కళ్ళకు వస్తుంది అనమాట. ఆ రోజంతా మీరు 10 మాటలు మాట్లాడి పడుకోండి, ఎవరినో తిడుతున్నట్టు ఏదైనా, ఆ నైట్ వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇదంతా ఊహ. దేవుని యొక్క ఆలోచన చేత నింపబడినప్పుడు కళలో దర్శనాల ద్వారా నాతో మాట్లాడదేవని చెప్పి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుతూ పడుకోవాలి, అప్పుడు మంచి కళ్ళు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం 4:21 చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట ఉంది. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకో. ఏంటవి? 20వ వచనం. నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా వాక్యముకు నీ చెవియొగ్గుము. ఆమేన్.
కాబట్టి ఇక్కడ దేవుని మీద దృష్టించడం అంటే ఏంటి? దేవుని వాక్యం మీద దృష్టించాలన్నమాట. ఎవరైనా తిట్టిన నీకు ఏదో గుర్తు రావడం కాదు, దేవుని వాక్యం గుర్తు రావాలి, దేవుడే గుర్తు రావాలి. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? హృదయం మీద వాటిని రాసుకోవాలంట. పోనీయొద్దు, నీ హృదయం మీద వాటిని భద్రం చేసుకో. ఆమేన్. ఇప్పుడు నేను ఒక ఆరెంజ్ అట్టుకొచ్చి గట్టిగా పిండాను అనుకోండి, ఏమొస్తుంది? యాపిల్ జ్యూస్ వస్తుంది కదా, లెమన్ జ్యూస్ వస్తుంది. ఏమొస్తుందంట? ఎందుకు ఆరెంజ్ జ్యూస్ వస్తుంది? ఆరెంజ్ కాయ కాబట్టి. మరి మిమ్మల్ని ఎవరన్నా గట్టిగా తిట్టారనుకోండి, ఏమొస్తుంది? లోపల నుంచి బూతులు వస్తాయి. అంటే ఏమి నిండి ఉందంట లోపల? పైన పరిశుద్ధం, లోపల కుశుద్ధం అన్నమాట. అంతే కదా. ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ అంట. అంటే అదే ఒక లారీ మంచిగా కనిపించిందంట రోడ్డు మీద వస్తుంటే, తీరాలి వెనక్కి చుదులకి ఉంది మున్సిపాలిటీ లారీ, కంపు చెత్త. ఫ్రంట్ నుంచి చూస్తే అబ్బో, అదే ఎవరన్నారన్నమాట, ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ అని చెప్పేసి. అలాగే చాలామంది పైకి చాలా అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపిస్తారు. లోపలికి వెళ్ళిస్తే, తరచి చూస్తే, తొంగి చూస్తే కంపు. మనలో చాలామంది కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, అగ్ని పర్వతం బద్దలై ఏమొస్తుంది అంటండి? లావా వస్తుంది అన్నమాట చాలామంది నుంచి. దయచేసి అలా ఉండకండి, దేవునికి అనుకూలంగానే ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీ దృష్టి దేవుని పైనే ఉండాలి, అంటే వాక్యం పైనే ఉండాలి, వాక్యం మీదే ఉండాలి. ఆమేన్. నెక్స్ట్ రెండో మాట, అపోస్తలుల కార్యం 2:25 చదువుదాం. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆమేన్. ఆయన, రెండో మాట, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. నెంబర్ 1, నా దృష్టి దేవుని మీద ఉంది, ఆయనే కనిపిస్తున్నాడు. ఎక్కడున్నా, ఎలా ఉన్నా. తర్వాత ఏంటంటే, ఆయన ఎక్కడున్నాడు? నా కుడి పార్శ్వన ఉన్నాడు. హల్లెలూయా. నా కుడి పక్కన ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నేను కదల్చబడను. ఆమేన్. చెప్పగలుగుతారు మీరు? ఏమా, నేను సమస్యలో ఉన్నాను, సమాధికి దగ్గరలో ఉన్నాను, నా డాక్టర్ చెప్పాడు ఈ రోగంతో నువ్వు చనిపోతావు అని చెప్పాడు, ఈ సమస్యను జయించలేవని చెప్పాడు, కానీ నా దృష్టి దేవుని మీద ఉంది, నా యేసయ్య నా పక్కన ఉన్నాడు కాబట్టి ఈ రోగం నన్నేమి చేయలేదు, నేను కదల్చబడను. ఆమేన్. ఎందుకంటే నా యేసయ్య నాతో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా కుడి పార్శ్వన ఉన్నాడు, నా కుడి పక్కనే ఉన్నాడు, నా నిరీక్షణ ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కదల్చబడను, నా విశ్వాసం తొలగిపోదు, నా జీవితం ముగించబడదు, నేను ఓడిపోను. ఎక్కడ చెప్తున్నామండి మనం ఇలాగా? ఎప్పుడైనా చెప్పారా? అయిపోయింది బ్రదర్, ఇంకా అంతా, ఇంకేముంది, అన్ని ద్వారాలు మూసుకుపోయి, ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు జీవితం, సడన్గా వదిలేశాడు మా ఆయన పిల్లలతోటి. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే చేస్తాం, మెడికల్ షాప్లోకి వెళ్ళి కూరగాయలు ఇవ్వమంటే ఆయన ఏమిస్తాడు? ఇస్తాడా? మెడిసిన్ చేస్తాడు అంతే. కూరగాయలు ఆయన దగ్గర ఎందుకంటే పలానా షాప్కి వెళ్ళనని చెప్తాడు. చాలామంది ఫోన్ చేసి చాలా వింత వింత అని చెప్తుంటారు నాకు, అన్నీ ఇక్కడ ఏం జరగవయి. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థనా సహాయం కోరాలి, కలిసి ప్రార్థించాలి, ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మన పక్కన ఉన్నాడట. 139 దావీదు కీర్తన 7-8 చదివినట్లయితే, కీర్తనల గ్రంథం 139 7-8 నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కినను నువ్వు అక్కడ నున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నువ్వు అక్కడ నున్నావు. చాలు చాలు చాలు. ఎక్కడంటే పాతాళము చెప్పాలందరూ ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఫస్ట్ మాట ఏంటి తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నన్ను ఎవరో అన్నారు, దేవుడు కొనుతో చూస్తున్న బిడ్డ బతికేవాడు. ఏంటంట? ఏ కొన్నంట? ఓ కొన్నంట. మరి అలా ఎలా మాట్లాడేది తెలియదు, కానీ బైబిల్ ఏమైనా సెలవిస్తుంది? ఆయన కునుకడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూస్తానంటాడు కదా, దీనివల్ల ఆయన చేతులు నీ వైపు చాపుతున్నాడు. ఇంత క్లారిటీగా బైబిల్ ఉంటే వాళ్ళకి బైబిల్ అర్థం అవ్వలేదు, వాక్యం చదవరు, వాక్యాన్ని పట్టుకోలేదు. కాబట్టి ఏం చేస్తారు? దేవుడు కొనతో ఇలా చూస్తుంటే నా బిడ్డ బతికేవాడు అంటే ఇలా ఆలోచన ఏంటి?
దేవుడు కళ్ళు మూసుకున్నాడు, ఈ లోపల నా బిడ్డ చనిపోయాడు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు కాబట్టి మాకు ఈ సమస్యలు వచ్చేసేసాయి. దేవుడు నిన్ను మర్చిపోలేదు, నువ్వు మర్చిపోయావు దేవుడిని. దేవుడు నీకు దూరం అవ్వలేదు, దేవునికి నువ్వు దూరం అయిపోయావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, సమస్య ఉంది, నేను సమస్యనుగా పరిగణించను. దిగులుంది, నేను దిగులు పడను. హల్లెలూయా. చింత ఉంది, అక్కడ చింతపడను. బాధ ఉంది, భయం ఉంది, నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇక్కడ నేర్చుకోవాలి, క్రైస్తవులకు ఉండేటువంటి లక్షణం అది అనమాట. నీ జీవితంలో చింత, సమస్య, బాధ, వేదన ఉంది, కానీ దాని క్వైట్ ఆపోజిట్లు నువ్వు ప్రవర్తించాలి. దాన్ని లెక్క చేయకూడదు, దాన్ని పట్టించుకోకూడదు. ఆమేన్. ఎందుకంటే నీ పక్కన యేసయ్య ఉన్నాడు. నువ్వు పాతాళంలో ఉన్నా సరే, పాతాళంలో కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. పాతాళంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు. 97:15 దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? శ్రమలో, పాతాళంలో నేను అతనికి తోడుగా ఉన్నాను, అతన్ని విడిపిస్తాను, గొప్ప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 మాటలు అయిపోయి. 3వ మాట అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 26వ వచనం చెప్పాలి, చదవండమ్మా. కావున నా హృదయము ఉల్లసించెను, నా హృదయము ఉల్లసించెను. చాలు. ఏం చేస్తున్నట్టండి? ఉల్లాసం అంటే తెలుసా? ఉల్లాసం అంటే ఏంటి? చాలా ఉల్లాసంగా ఉన్నారంటారు కదా, అంటే హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నది? నా హృదయం ఉల్లసించను. ఏం జరిగింది? పెళ్లి జరిగింది అక్కడ ఏమన్నాను? మరి ఏంటంట? నరకంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఉల్లసిస్తున్నాడు. ఎందుకంటే నిరీక్షణ ఉన్నది ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి మేలు జరిగితేనే స్తుతి కూడాలు ఇప్పుడు ఉంటాయన్నీ కూడాను. బ్రదర్ జాబ్ వచ్చింది, స్తుతి కూడిక, కృతజ్ఞత కూడిక, అంతే కదా. వివాహం ఏదైనా మంచి జరిగితేనే స్తుతి కూడిక. కానీ ఇక్కడ మరి దేవుడు ఉల్లాసంగా ఉన్నాడు. ఎందుకని? పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉంటే ఉల్లాసంగా ఉంటారు. మరి ఈయన ఎక్కడున్నాడు? నరకంలో ఉండి కూడా ఉల్లాసంగా ఉన్నాడు. హల్లెలూయా. సమస్యల్లో ఉండి కూడా ఉల్లాసంగా ఉండాలి, ఇబ్బందుల్లో ఉండి కూడా ఉల్లాసంగా ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో ఉండి కూడా ఉల్లాసంగా ఉండాలి. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట. హల్లెలూయా. నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు సంతోషంగా ఉండకూడదు. ఏ పరిస్థితి ఎలాగున్నా కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, యోనాలాగా, కోరాహు కుమారులాగా ఈయన మాట్లాడతలేదు. అటువంటి శ్రమలు గుండా వెళ్తున్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకున్న శ్రమలు నీకు కూడా ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులను నువ్వు మాట్లాడకూడదు, నీ బంధువులను నువ్వు మాట్లాడకూడదు, నీ స్నేహితులను నువ్వు మాట్లాడకూడదు, నీ ఇరుగు పొరుగు వారిలాగా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ప్రత్యేకంగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అసలు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, చదువుదాం మనం కొంచెం ముందుకి, చదువుదామా. కావున నా హృదయము ఉల్లాసించును, నా నాలుక ఆనందించెను. ఏంటంటే అదే నాలుక. నరకంలో 4 ఉంటుందా? ఏమా నరకంలో 4 ఉంటుందా? నరకములో 4 ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ, నమ్మండి, దేవుడే చెప్తున్నాడు. యేసుప్రభు నా నాలుక ఏం చేస్తుందంట? ఆనందించెను. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఇక్కడ యేసుప్రభు చెప్పట్లేదు, కానీ ఈయన కూడా దాహం వేసి నీటి చుక్క దొరుకుతుంది అన్నట్టుగా ఉంది పరిస్థితి అక్కడ. అంత ఘోరంగా ఉంది. కానీ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రైజ్ అండ్ వర్షిప్. హల్లెలూయా. స్తుతి ఆరాధన చేస్తున్నాడు అక్కడ. అబ్బా, నరకంలో స్తుతి ఆరాధన ఎక్కడన్నా ఉంటుందా? అందుకనే మనం అట్లా ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఉల్లాసము, ఆనందము ఎప్పుడు వస్తుంది? హల్లెలూయా, స్తుతి మహిమ. చేతులు కూడా కదలు అసలు. హల్లెలూయా, స్తుతి మహిమ. ఏంటా స్తుతి మహిమ? స్తుతి అనమాట. అదంతా కూడా నిజంగా స్తుతి మహిమ లేదు అక్కడ. ఎల్లప్పుడూ దేవునికి ఇవ్వాలని చెప్పి ఎంత సంతోషంగా పాడతామో మనం. ఎక్స్ప్రెషన్స్ లేవు, గ్రాటిట్యూడ్ లేదు అసలే. నీ యొక్క
ప్రవర్తన, మాట విధానం తెలిసిపోతుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఈయన దేవుడు ఆ నరకంలో ఉండి, వేదనలో ఉండి, తాగడానికి నీళ్ళు లేవు, భయంకరమైన వేదనలో ఉండి ఏం చేస్తున్నాడంట? ఉల్లాసిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నీకు నిరీక్షణ. 7 మాటలు ధ్యానిస్తే నీకు ఏడుపు రావచ్చేమో, కానీ ఈ 7 మాటలు ధ్యానిస్తే నీకు నిరీక్షణ వస్తుంది, నీ జీవితానికి భరోసా వస్తుంది, నువ్వు జీవించగలని నమ్మకం వస్తుంది నీకు. హల్లెలూయా. ఎటువంటి సమస్యనైనా జయించగలుగుతావు, ఎటువంటి పాతాల నుంచైనా బయటపడగలుగుతావు అనే నిరీక్షణ నీకు వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నాడు దేవుడు. బ్రదర్, మీరు చెప్తున్నారు నాకేమి దేవుడు ఉన్నట్లు అనిపించట్లేదు. పక్కనే ఉన్నాడు, కుడి పక్షాన ఉన్నాడు దేవుడు అంటున్నారు కదా, నాకేమున్నట్లు అనిపించట్లేదు. నీకు ఉన్నట్లు అనిపించినా అనిపించకపోయినా నమ్మటమే విశ్వాసం. ఆమేన్. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. ఆమేన్. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము, ఏ సమస్య వర్తిల్లదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హబక్కుకు 3:16లో ఒక అద్భుతమైన విషయం ఉంటుంది. అక్కడ చదువుదామా? అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు. హబక్కుకు చదవాలమ్మా, తొందరగా చదవాలి. హబక్కుకు 3:16. పదహారు 17 వచనాలు చదవాలి. హబక్కుకు చెప్పండి అమ్మా. నేను వినగా జనముల జనముల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేకయుండెనను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, విశ్వసించితిని గనుక మాట్లాడుచున్నాను. ఆమేన్ అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. విశ్వసించితిని గనుక, ఇక్కడ ఏదైనా ఒక అనుకూలత ఉన్నదా? చెట్లు కాయలేదంట, గొడ్లు లేవంట, ఆశీర్వాదం లేదంట, అభివృద్ధి లేదంట, అంత లాసే, నష్టమే, అంత ఇబ్బందే. అయినా సరే ఏం చేస్తాడంట? యెహోవాయందు ఆనందిస్తూ ఆయన్ని స్తుతిస్తున్నాడంట. మీలో ఎంతమంది ఉన్నారు ఈ మాట చెప్పడానికి ధైర్యంగా? లేరు. హబక్కుకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని చూపిస్తున్నాడు, మనకి చేసి చూపించాడు, అనుభవించి చూపించాడు. ఏది ఏమైనా సరే నీ ఆనందాన్ని ఆటంకపరచకూడదు. హల్లెలూయా. ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినా సరే నీ ఆనందాన్ని ఆటంకపరచకూడదు, నీ అద్భుతాన్ని ఆపకూడదు, నీ యొక్క గమ్యాన్ని ఆపకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం, 3 మాటలు అయిపోయి. నెంబర్ 1, నేను ఎల్లప్పుడు నా ఎదుటి ప్రభువుని చూస్తున్నాను. నెంబర్ 2, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కనుక, నా పక్కనే ఉన్నాడు కనుక నేను త్రొట్టెలను. 3వది, నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించు. 4వ మాట, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఆమేన్, ఆమేన్. జీవ మరణాలు నాలుక వశము. ఆమేన్ చెప్పాలి మీరు. జీవ మరణాలు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆత్మేమో పాతాళంలో ఉన్నాడు, పాతాళంలోను. శరీరం ఎక్కడున్నది? సమాధిలో ఉన్నది. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటిస్తున్నాడు, పరలోకానికి చేరేలాగా మాట్లాడుతున్నాడు. నా శరీరము కూడా నిరీక్షణ కలిగి ఉండను. ఆమేన్. 3 రోజుల తర్వాత మెడికల్ హిస్టరీ ప్రకారం 72 అవర్స్ గడిచినట్లయితే బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కుళ్ళిపోతుంది, పాడైపోతుంది, ఇంకా పనికిరాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. బ్రదర్, షుగర్ వచ్చింది, కాలు తీసేయాలన్నారు. ఇది చెప్తారు చాలామంది. ఈ పార్ట్ పనిచేయదు అన్నారు. బ్రదర్, నా లివర్ సరిగ్గా పనిచేయట్లేదు, కిడ్నీ సరిగ్గా. ఇది కాదు చెప్పడం. మీరు ఏం చేయాలంట? నా బాడీ పార్ట్ సక్రంగా పనిచేస్తుంది. ఆమేన్. నా గుండె ఆగిపోదు. చెప్పండమ్మా.
ఆమేన్. నా గుండె ఎక్కడ చూసినా హార్ట్ అటాక్లే కదా ఇప్పుడు. మొన్న ఎవరు పెళ్లి ఫోటో ఇలా దిగితే ఇలా పడిపోతుంది వెనక్కి ఏంటి అనుకుంటే ఇంకంతే మొత్తం పైకి వెళ్ళిపోయింది ఆవిడ. అసలు తెలియట్లేదు ఎప్పుడు చచ్చిపోతున్నారు ఏంటోను. అలా ఉండకూడదు. నీ చావు నా తల్లి నాకు ముందే చెప్పింది, రే వచ్చేసేరా వెళ్ళిపోతున్నాను నేను. మా పిల్లలతో మాట్లాడింది, మా ఆవిడ అందరితో మాట్లాడింది. దావీదు చెప్తున్నాడు, మనుషులందరూ పోవాల్సిన మార్గం నేను నువ్వు చెప్పెళ్ళాలే. హల్లెలూయా. నీ చావు నీకు తెలవాలే. ఆమేన్. అంతేగాని సడన్గా ఆగిపోకూడదు గుండె. చెప్పండి, నా గుండె ఆగదు. 120 సంవత్సరాల వరకు నాన్ స్టాప్లో కొట్టుకుంటానే ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. హల్లెలూయా. నా తండ్రి ఈ యొక్క దేహాన్ని మహిమదేహంగా మారుస్తాడు అనేటువంటి నిరీక్షణతో దేవుడు పలుకుతున్నాడు. అది మట్టి శరీరమే, మామూలు శరీరం అయి ఉండొచ్చు, కానీ నా తండ్రి దాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆత్మ పాతాళంలో అల్లాడుచున్నది. శరీరానికి వేదన లేవు, శరీరం అక్కడ సుఖంగా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే అమ్మయ్యా చనిపోతే సుఖపడవచ్చు, చచ్చిపోయి సుఖపడ్డాడు. ఎవరు చెప్పారు చచ్చిపోయి సుఖపడ్డాడని? నువ్వు చూసి వచ్చావా? అస్సలు శ్రమ అప్పుడే స్టార్ట్ అవుతుంది, అస్సలు బాధ అప్పుడే స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు వారికి శరీరాన్ని కొట్టినట్టు మేకలకి కొరడాలకి దెబ్బలకి పెద్ద శిక్ష కాదని చెప్పాలంటే శరీరానికి అదే. కానీ అసలైన శిక్ష, అసలైన బాధ నరకంలో అనుభవిస్తున్నాడు యేసయ్య. నరక వేదన, మరణ వేదన అక్కడ ఉన్నది అసలైంది. ఆత్మ పాతాళంలో అల్లాడిపోతున్నది. శరీరానికి వేదన లేదు అక్కడ, శరీరం క్షేమంగానే ఉంది ఇక్కడ. ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో గమనించాలి ప్రియులారా. నిరీక్షణ అంటే ఏంటంటే నా శరీరము కూడా నిరీక్షణ కలిగి. నిరీక్షణ అంటే ఏంటంటే ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, కానీ నా యేసయ్య నా పరిస్థితిని బాగు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను లాస్లో ఉన్నాను, కానీ నా యేసయ్య నన్ను లాభంలోకి నడిపిస్తాడు. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, కానీ నా యేసయ్య నన్ను విమర్శిస్తాడు, విడిపిస్తాడు. నేను బాగుంటాను, నేను అభివృద్ధి చెందుతాను, నేను ఆరోగ్యంగా ఉంటాను. ఆమేన్. డాక్టర్ల రిపోర్ట్స్ వస్తామని ఇచ్చాడు, కానీ నేను చావను, నేను సజీవుడునై నా దేవుని మహిమను వివరిస్తాను. అది నిరీక్షణ అంటేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ అంటే నీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని నమ్మటమే. హల్లెలూయా. సరే, 5వ మాట 2:27 అపోస్తలుల కార్యం 2:27. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఆమేన్. ఆమేన్. ఏంటంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పాతాళానికి పంపించవు కానీ పాతాళంలో విడిచిపెట్టవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పాలి, నన్ను నా యేసయ్య ఈ శ్రమల్లో విడిచిపెట్టాడు, ఈ బాధల్లో విడిచిపెట్టాడు, ఈ బంధకాల్లో విడిచిపెట్టాడు. ఏం చేస్తాడండి? శ్రమలో నాకు తోడుగా ఉండి నన్ను విడిపించి నన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పంపవు కాదు, వదిలివేయవు. నేను నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి దేవుడు అంటే అప్పగించిన ఆత్మను దేవుడు పాతాళంగా పంపించాడంట. కాబట్టి ఇక్కడ నువ్వు వాక్యాన్ని మాత్రమే మాట్లాడు, సత్యాన్ని మాత్రమే ప్రకటించు, జీవాన్ని మాత్రమే ప్రకటించు. జీవమరణాలు ఏ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నువ్వు అనుకూలతను మాత్రమే, అనుకూల వచనమే మీరు ఉచ్చరించవలను. సత్యాన్నే మాట్లాడండి, జీవాన్నే ప్రకటించండి, వాక్యాన్ని మాత్రమే మాట్లాడు. ఇక్కడ ఇదంతేంటి? 16వ కీర్తన మాట్లాడుతున్నాడు ఇదంతా కూడాను. ఈ మాటలన్నీ 16వ కీర్తనలు ఉన్నాయి, మీరు చదువుకోండి తర్వాత. నెక్స్ట్ 6వ మాట మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 2:27. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు, కుళ్ళుపోనేవు. ఇక్కడతో అంతం కాదు, క్షేమంగా ఉంచుతావు. కుళ్ళు పట్టే పరిస్థితులు ఎదురైనా సరే కుళ్ళు పట్టనీవు. చెప్పాలి మీరంతా కూడా, యేసయ్యా నా గుండె ఆగిపోనివ్వవు, నా జీవితం ఆగిపోనివ్వు, నా పరిస్థితులు ఆగిపోనివ్వు. నన్ను లేవనెత్తేటువంటి వాడు, లేపేటువంటి వాడు. హల్లెలూయా. చివరగా 7వ మాట చూసినట్లయితే 28వ వచనం. నాకు జీవ మార్గమును తెలిపితివి, నాకు జీవ మార్గములు తెలిపితివి, దర్శనం అనుగ్రహించి. ఆమేన్. చాలమ్మా. ఏంటంటే 7వ మాట
జీవ మార్గము అంటే ఏంటి? బతకటం నేర్పించావయ్యా. హల్లెలూయా. ఎలా బ్రతకాలో నేర్పించావు, ఎలా జయించాలో నేర్పించావు, ఎలా జీవించాలో నేర్పించావు. ఇదండి యేసుక్రీస్తు ప్రభువు పాతాళంలో పలికిన 7 మాటలు. ఈ 7 మాటలు నీకు తెలిసినట్లయితే నీకు నిరీక్షణ ఇస్తాయి, నీకు జయ జీవితం ఇస్తాయి, నీకు జీవించడం నేర్పిస్తాయి. నువ్వు ఎలా పాతాళం నుంచి బయటపడాలో, ఎలా ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు రావాలో తెలియజేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 7 మాటలు మళ్ళీ ఒకసారి మీకు తెలియజేయాలని చెప్పి ఆశపడుతున్నారు. ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే ఎలా బయటపడాలో నేర్పిస్తాయి. ఇక్కడ మనకి చదవండి ఇంకా ఆ వచనం, 28వ వచనం. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆమేన్. మళ్ళీ వచ్చింది ఏంటది? ఉల్లాసం. ఉల్లాసం. 2 ఉల్లాసాలు ఉన్నాయి ఇక్కడ. 26వ వచనంలో కూడా ఏమంటున్నాడు? అక్కడ కూడా ఏమంటున్నాడు? నేను ఉల్లాసిస్తాను. ఇక్కడ కూడా మొదటి ఉల్లాసం ఏంటంటే దేవుడు చేయలేదు, లేదు కానీ ఉన్నట్టుగా. ఆమేన్. లేదు, జరగలేదు, జరిగిపోయినట్టుగా ఊహించుకొని దాన్ని బట్టి ఉల్లాసిస్తూ ఉన్నాడంట, నిరీక్షణతో అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అపోస్తలుల కార్యములు 1:26 వచనంలో విశ్వాసంతో అక్కడ ఏం చేస్తున్నాడు? అంతటా వారు ఏడుపు కానీ నవ్వుతున్నాడు అంటాను. నీకు నవ్వటం నవ్వే పరిస్థితి కాదు అక్కడ. నవ్వు రాకపోయినా కూడా నవ్వటం. ఏడాలి కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావు? క్వైట్ ఆపోజిట్ అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏడిపించేటువంటి సంఘం కాదు, నవ్వించే సంఘం. ఏడ్చే పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ నువ్వు నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎమోషనల్గా చెప్పి మిమ్మల్ని ఎవరిని ఏడిపించడానికి ఇక్కడ జరగవు. 7 మాటలు చెప్పి ఏసై అదిగో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, మీరు కూడా ఏడండి, రోధించండి, ఎట్లాంటిది ఏముండదు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు శిలువ ఇప్పుడే వేయబడలేదు, 2000 సంవత్సరాల క్రితం వేయబడ్డాడు. ఆయన జయించేశాడు, ఆయన విక్టరీ. హల్లెలూయా. నీకు విక్టరీ ఇవ్వటానికి ఆయన మరి ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. అదంతా జరిగిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. నువ్వేం చేయాలంటే దానికి తగిన జీవితం జీవించి ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా నువ్వు జీవించాలి. ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆయనే మార్గం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏడుపేస్తే ఏడవటం, నవ్వేస్తే నవ్వటం అది లోకం చేసే పనే. కానీ నువ్వేం చేయాలంటే తెలుసా? ఎంత ఏడుపుకరమైన పరిస్థితులు, ఎంత దుఃఖమైన పరిస్థితులు వచ్చినా నువ్వు నవ్వుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత మరి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఎంత పేదరికం వచ్చినా నువ్వు రిచ్గా నువ్వు కనిపించాలి, నువ్వు రిచ్గా నువ్వు జీవించాలి, నువ్వు రిచ్గా నువ్వు మాట్లాడాలి. ఆమేన్. అది దేవుని ఉద్దేశం. కాబట్టి పౌలు గారు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, తిన్నా తినకపోయినా, పండినా పండకపోయినా ఏదైనా నువ్వు ఆనందించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏడుపు నీ పోర్షన్ కాదు, ఏంటంట? ఉల్లాసం నీ పోర్షన్. ఆమేన్. సంతోషం నీ పోర్షన్, సమాధానం నీ పోర్షన్, అభివృద్ధి నీ పోర్షన్, ఆశీర్వాదం నీ పోర్షన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మన సంఘం ఏంటంటే సర్వశక్తిమంతుని సంఘం, ఇజ్రాయేల్ సంఘం కాదు. ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారంట? ఏడుతున్నారంట. దేనికోసం? మాసం కావాలి మాకు. దేనికోసం అంట? పైగా మరి కనపడతాడా లేదని చెప్పంట బయటకు వచ్చి మళ్ళీ ఒకటిలో కూర్చునంట మోసే చూస్తున్నాడా లేదని చెప్పి మరీ గట్టిగా ఏడుతున్నారంట. మాకు మాసం కావాలి. ఆ ఏడుపులు పనిచేయవు ఇక్కడ. హల్లెలూయా. మంది ఏడ్చే సంఘం కాదు, ఉల్లాసించే సంఘం, సంతోషించే సంఘం. హల్లెలూయా. నువ్వు సంతోషించాలి. ఎందుకంటే నీకు ఏదో కోరుకుందా, నీకు ఏదో సమస్య ఉంది, మరి తీరాలంటే 37 కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి ఆనందించు, నీ హృదయవాంఛలన్నీ కూడా తీరిపోతాయి. హల్లెలూయా. మరి ఇంత స్పష్టంగా బైబిల్ ఉంటే మరి ఎందుకు ఏడుతున్నారు? మీరు ఏమన్నా చిన్నపిల్లలా? చూడండి, అడుగు ఐస్ క్రీమ్ వెళ్తుంది అనుకోండి, అటు ఏం చేస్తాడు? అమ్మ ఐస్ క్రీమ్ కొని అంటాడు. పొరపాటుని కొనలేదు అనుకోండి, ఇంకా ఏం చేస్తారు? స్టార్ట్ చేస్తారు ఏడుపు, కింద పడి గిరగిరగిరగిరదులుతుంటారన్నమాట. ఎందుకు? అది ఇచ్చిదాకాను. మీరు ఏమన్నా చిన్నపిల్లలా?
ఏడ్చేవాళ్ళంతా అడ్డే అనమాట. ఎల్కేజీ స్టూడెంట్స్ అనమాట అంతా కూడా. ఏడ్చేవాళ్ళు, రోధించేవాళ్ళు అంతా కూడా. మరి సంతోషించేవాళ్ళు ఏంటి? వాక్యం తెలిసిన వాళ్ళు. సంతోషించేవాళ్ళు ఏంటి? వాక్యాన్ని అనుసరించేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో అనేక సమస్యలు వచ్చాయి, అనేక బంధకాలు వచ్చాయి. అవన్నీ నేను ఏడ్చి తీర్చుకోలేదు కానీ సంతోషించి తీర్చుకున్నాను. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించు, ఎందుకంటే నా సమస్య నుంచి విడిపించే నా విమోచకుడు సజీవుడు. ఆయన ఈ సమస్య నుంచి విడిపించాడు కాబట్టి నా సమస్యను బట్టి నేను ఏడగాడిని, నా సమస్య నుంచి విడిపించే యేసయ్యను బట్టి నేను సంతోషిస్తాను. ఆమేన్. అది నిరీక్షణ అంటేనే. సమస్య నిన్ను కృంగదీస్తుంది, సమస్య నిన్ను సమాధిలో లాక్కెళ్తుంది. నిరుద్యోగం వైపు చూడండి. అందరికి ఉద్యోగం వచ్చేసింది, నాకే రాలేదు, ప్రమోషన్ రాలేదు, అందరికి పెళ్ళి అయిపోయింది, అందరికి గర్భం వచ్చేసింది. ఇవన్నీ నీకు నిరుత్సాహం. కానీ ఏం చేస్తావు? నాకే జరిగినాయి ఇవన్నీ ఎంతకని నేను ఇవన్నీ చూడలేదన్నమాట. ఏం చేయను? యేసయ్య వైపు చూసాను అనమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏంట్రా ఈడు ఆనందం, ఏంట్రా ఈడు పిచ్చి అంటే, నా పిచ్చి అనేక మందికి పిచ్చిగా మారిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ఆనందం అనేక మందికి ఆనందంగా మారిపోయింది. ఆమేన్. ఆమేన్. పౌలు గారు జైల్లో ఉండి చెప్తున్నాడండి, బయట ఉండి కాదు, బంధకాల్లో ఉండి చెప్తున్నాడు. హలో, ఆనందించండి, సంతోషించండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. 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 సరే, ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఏలయనగా నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా. చాలమ్మా, చూడండి, పాతాళం నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా మొరపెడుతున్నాడు. ఈ యొక్క 7 మాటలు పలికాడు. నాకు జీవించడం నేర్పించావు, నాకు సర్వస్వం నేర్పించావు అని చెప్పి ఎప్పుడైతే ఇవన్నీ మాటలు పలికాడో తండ్రి హృదయం కరిగిపోయిందంట. హల్లెలూయా. తండ్రి ప్రేమ కుమ్మరించడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. అప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు కుమారుడితో. ఏమని తెలుసా? నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను. హల్లెలూయా అని చెప్పి దేవుడిని ఏం చేశాడంట? తండ్రి నుండి దేవుడు కుమారుని ఆ పాతాళం నుంచి విడిపించాడంట. ఆమేన్. ఆ పాతాళం యొక్క తాళపు చెవిని దేవుడికి ఇచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తాళము, అధికారం, ఆ మరణపు ముళ్ళు విరిచివేయబడతాం, ఆ మరణాన్ని జయించాడు, వచ్చాడంట, పునరుత్థానం ఇచ్చాడంట యేసయ్య. వచ్చి అప్పుడు వెళ్ళాడంట ఎక్కడికి? పరదేశి వెళ్ళాడంట. హల్లెలూయా. పరదేశంలో వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చెరగా విడిపించి వాళ్ళందరినీ పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పరదేశం లేదు, అవసరం లేదు, డైరెక్ట్ పరలోకం అనమాట. యేసుప్రభు రానంత వరకు పరదేశు అనేటువంటిది వెయిటింగ్ హాల్ అనమాట. ట్రైన్ ఎక్కే ముందు మనకి ఏం చేస్తారు? అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ట్రైన్ వచ్చాక వెయిటింగ్ హాల్తో పని ఏంటి? ట్రైన్లో కూర్చుంటావు వెళ్ళి కదా. అలాగా పరదేశ పని లేదు ఇప్పుడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే నరకానికి వెళ్ళి ఆ బాధను అనుభవించి ఆ చెర నుంచి మనల్ని విడిపించి ఆ యొక్క సాతానుగాడి మీద జయించి ఆ యొక్క తాళపు చెవిని, పాతాళపు లోకపు తాళపు చెవిని తీసుకుని వచ్చాడు. అధికారం, ఏ ఆదామైతే అధికారాన్ని కోల్పోయాడో ఆ అధికారాన్ని మరలా దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు పరదేశం వెళ్ళి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళని విడిపించి పరలోక రాజ్యానికి వెళ్ళాడంట. హల్లెలూయా. 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 కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య పాతాళంలో నుండి విశ్వాసాన్ని విడుదల చేస్తే తండ్రి కోపం చల్లారిపోయిందంట. విశ్వాసాన్ని ప్రకటించి నువ్వు ఎప్పుడు కూడాను విశ్వాసాన్ని విడుదల చేయాలి. అందుకే ప్రకటిస్తూ ఉండాలి. పలికితే కలుగుతుంది అంటే ఏంటి? ఇక్కడ నా శరీరము నిరీక్షణ కలిగి ఉన్నది, అది కుళ్ళు పట్టదు, అది మరి నా దేవుడు నన్ను మహిమ శరీరంగా మారుస్తాడు అని ప్రకటిస్తున్నాడు, పలుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ పాతాళం నుంచి యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో తండ్రి మరి చక్కగా అక్కడ రెస్పాండ్ అవుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కోపం అంతా చల్లారిపోయిందంట. ఆమేన్. ఆదివారం ఉదయం తండ్రి పలికినటువంటి మాట ఇది. ఏది? హెబ్రీ 1:5 అధ్యాయం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది విని సాతానుగాడి దగ్గర ఆ తాళపు చెవి తీసుకుని ఆ పరదేశి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ సువార్తను ప్రకటించాడంట. ఇది గమనించాలి. ఇది చాలామందికి తెలియదు. పరదేశం నుంచి తీసుకుని వెళ్ళిపోలేదు అంటే నేను, ఎందుకంటే వాళ్ళు కూడా యేసే మా విమోచకుడు,
ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షణ అంగీకరిస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. కాబట్టి వాళ్ళకి ఇంతవరకు రక్షణ సువార్త ప్రకటించబడలేదు కాబట్టి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ వెయిటింగ్ పీరియడ్ నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ తాళపు చెవి తీసుకుని యేసు ప్రభువారు ఏం చేయడంటే పరదేశం వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఇదిగో నేను మీ అందరి పాపాలు నేను భరించాను, వాటిని అన్నిటికీ వెలచెల్లించాను. ఇదిగో తాళపు చెవి నేను తీసుకుని వచ్చాను. ఇది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నాతో పాటు పరలోక రాజ్యానికి వస్తారంటే అప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా, లాజరు దొంగ వీళ్ళంతా కూడా ఏం చేశారంట, దాన్ని స్వీకరించాక అప్పుడు వీళ్ళందరినీ తీసుకుని పరలోక రాజ్యం వెళ్ళాడంట. ఆమేన్, ఆమేన్. 7 మాటలు మళ్ళీ ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు నరకానికి వెళ్ళాడు, నరక వేదన అనిపించాడు, మరణ వేదన గుండా వెళ్ళాడు. ఆ నరకంలో నుంచి పలికినటువంటి 7 మాటల్లో నంబర్ 1, నేనెల్లప్పుడు నా ఎదురు ప్రభును చూచుచుంటిని. నంబర్ 2, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నెంబర్ 3, కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. నెంబర్ 4, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నెంబర్ 5, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నెంబర్ 5. నెంబర్ 6, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. నెంబర్ 7, నాకు జీవ మార్గము తెలిపితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించబడ్డారా? నిరీక్షణ కలిగి ఉన్నారా? బలపరచబడ్డారా? నరకములో యేసయ్య పలికిన 7 మాటలు మరలా వినండి. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్. స్తోత్రం దేవా. విత్తబడిన అమూల్యమైన సత్యాలు మరి విని విడిచిపెట్టకుండా వీటి ద్వారా అనేక మంది అద్భుతాలు స్వతంత్రించుకుంటే కృప చూపించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.